హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు పరవన్నం ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాం. నేనైతే ఫస్ట్ గ్యాస్కి కూడా పూజ చేశాను. గ్యాస్కి పూజ చేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఒక రెండు పువ్వులు పెట్టేసి గ్యాస్ దగ్గర పూజ చేసి నెక్స్ట్ ఇతడి గిన్నె తీసుకొని దానికి కూడా చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టేసి అదైతే గ్యాస్ పైన పెట్టుకున్నానండి. గ్యాస్ ముట్టించేసి పరవన్నం చేస్తున్నాను కదా, అందుకు నెక్స్ట్ ఇదే గిన్నెలోన కొద్దిగా పాలు అయితే పోస్తున్నాను. మాకు లైట్ పాలు తీసుకొని వస్తారు ఒక అంకులు. ఆ పాలేమో అయితే వేస్తాను. ఒక 3/4 లీటర్ పాలు అయితే వేసానండి. 3/4 లీటర్ పాలు వేసేసి దాంట్లోనే కొద్దిగా కొంచెం వాటర్ వేసాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ అంతే. నెక్స్ట్ అందులోనే కొంచెం పాలు అయితే బాగా మరిగిన తర్వాత ఒక అర గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నానండి. బియ్యం అయితే ఒక అర గ్లాస్ వేసుకున్నాను. అవి బాగా ఉడికిపోయి చూడండి, బాగా దగ్గర అయిపోయిన తర్వాత అంటే ఉడుకుతున్నాయి బాగా, అంటే ఉడికిపోయి మొత్తం ఆ దగ్గర అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బెల్లం అనేది వేసుకోవాలి. మనం పరమాన్నం చేసేటప్పుడు ఏమంటే బెల్లము ముందుగానే వేసేస్తే పాలు ఇరిగిపోతాయండి. అందుకనేసి బెల్లం లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత అయితే వేసుకోవాలి. నేను ఆ టైంలో బెల్లం వేసిన తర్వాత 2 ఇలాచీ అయితే దంచుకొని అయితే అందులో వేసుకున్నాను, యాలకులు. నెక్స్ట్ వేరే దాంట్లో కొంచెం నెయ్యి పోసుకొని దాంట్లోన బాదం, కాజు, నెక్స్ట్ కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని పరవన్నంలో వేసుకోవడానికి కొద్దిగా నెయ్యి ఎక్కువే వేసుకున్నానండి. బాదం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కాజు అయితే సపరేట్గా ఒక పీస్ 2 ఉంటుంది కదా, అట్లా ఉండింది, అవి అనేది వేస్తున్నాను. ఇది కొంచెం నెయ్యి మరిగి వేగేలోపు వేయించాక నెక్స్ట్ ఇవి అయితే ఫస్ట్ అందులో వేసేసి నెక్స్ట్ మళ్ళీ అదే స్టవ్ మీద మళ్ళీ అది పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకొని కొబ్బరికాయ అయితే ఉందండి, కొబ్బరికాయ కొట్టేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా అయితే నెయ్యిలో ఫ్రై చేశాను. నెయ్యిలో ఫ్రై చేసి అది కూడా అయితే నేనైతే పరవన్నంలో వేసేసానండి. వేసి అయితే మొత్తం అంతా బాగా కలిపి పెట్టాను, అంతే అండి. ఇదిగోండి చూడండి ఎలా మాడుతుందో, మొత్తం అంతా కిస్మిస్ అంతా పొంగింది. ఇదైతే మొత్తం నెయ్యితో సహా పరవన్నంలో వేసాను. నెయ్యి ఏమంటే పరవన్నం అయితే నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. అది అనేది టేస్ట్ చేంజ్ అయిపోద్ది ఏకంగా. అదేంటో కానీ మనము ఏదైనా పూజలు చేసేటప్పుడు అయినా ఏమన్నా దేవుడి కోసమే చేస్తాము అని అనేటప్పుడు అది టేస్ట్ సపరేట్గా వస్తుందండి. చాలా చేంజ్ అవుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ అదే దాంట్లోన మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకొని కొబ్బరికాయ అయితే వేస్తున్నాను. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. ఇంకా పరవన్నంలో ఏమంటే కొబ్బరికాయలు వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే నచ్చుతుందండి కొబ్బరికాయ వేస్తే. ఇది అండి నా వీడియో. నేనైతే పరవన్నం ఇలా ట్రై చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మీలో కూడా ఎవరైనా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సపోర్ట్ చేస్తారని ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి పరవన్నం నాదైతే అయిపోయింది. దీన్ని ఇంకా కలుపుకోవడమే. అంతే.
ముందుగా దేవుడికి తీసేసి ప్రసాదం అయితే పెట్టేసిన తర్వాత మేము తినేయడమే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.